రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన మీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా, విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. రామదాసు. శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి. కమలా, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుండని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రా కుర్రు, తీసుకుపోనీయం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని ఇక్కడి నుంచి తీసుకుపోనీయం. ఆగండి ఆగండి. నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుడిని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యలోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్ప. అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం ఈ ప్రతాపగిరి పంతులు. అది దహాపన, గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేదు, కక్కలేదు. కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖరాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా చచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. సచ్ కह रहा हूं जापना, ये बदिया भैंसा भैल सत्तर ये खिल्ला सरबारा सब ठाट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు, ఆడంబరాలు, అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది. ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి. పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవిప్పాలనుకుంటున్నారు. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, భాగమతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువుల గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు.
మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలిసి తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సఖ్యతను కాపాడండి. బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. కట్టుకున్న మొగుడు బందికానాల పడి ఏడుస్తా ఉంటే ఇక్కడ ఇప్పుడు 3 పూట్ల వండుకోవడం, తినటం, పడుకోవడమును. ఆయన భక్తుడు, ఈవిడో భక్తురాలు. రోజు గోదావరి దాటెళ్ళి గుళ్ళో పూజలు చెయ్యాలిగా. పూజలే చేస్తుందో ఇంకేదైనా చేస్తుందో మనం చూడొచ్చావా వదినా? మీ బండబడ తోడేళ్లకు తోడబుట్టినారా ఏందే? తోటి మడిసి కట్టల్లో ఉంటే పుండు మీద కారం చల్లుతారా? నాకు తిక్క రేగిందంటే శమడాలు ఊడిపోతాయి. కుర్రో కుర్రు దమ్మక్క కాబట్టి నోటితో చెప్పింది. మన సంగతి తిరిగే కదా, పీకలు తోకలు కోసేస్తా పండి లోపలికి. మీరు తహసీల్దార్ కంటే బందిగానాలో ఉంటేనే బాగున్నారు. అరే మాజీ తహసీల్దార్ గారి పెళ్ళాం. మీకు దండం పెడతాను, మా ఆయన ఒక్కసారి కలవనివ్వండి. గుడి కట్టి తప్పు చేసిన నీ గుడి సేటి మొగుడికి ఎట్లా ఉండాడో చూసేదానికి వచ్చినా. చూసుకో 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 శివారి సూపర్ చూసుకో చూసుకో. చూసింది చాలు. అయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? ఈయనేంటో మీకైనా తెలీదా? ఈ చెర నుంచి విడిపించండి అయ్యా. అమ్మా, ఇక్కడ 2 రాజులున్నారమ్మా. ఆ తానిషా మహారాజు రాజ్యాన్నే శాసించగలడు. ఈ భక్త మహారాజు భగవంతుడిని కూడా శాసించగలడమ్మా. ఆ 2 ముందు మేమిద్దరం ఉండి లేనట్టేనమ్మా. ఇంకా నా వల్ల కాదండి. ఆ తానిషా ప్రభువుల దగ్గరికి వెళ్తాను. నాకు పసుపు కుంకుమ భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సీతారా బేగం పాదాలపై పడి నా మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. అల్లాహు అక్బర్. ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మోజీ. రామోజీ, లక్ష్మోజీ లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాసు బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మావాడు కొంచెం. మాటలు చాలు, ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు. 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదు ఇవ్వండి.
उधर देखो। या खुदा! వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్, హే అల్లా, ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానమక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురూజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే, కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. నది మీద చెళ్ళు చెర్లు పాచినట్టు ఉంది. గురూజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నా. బోలో జై శ్రీరామ్, బోలో సబ్ ఠీక్ హో జాయేగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. అరే మాది మంట సల్లా పడిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వామి, ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు, కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. రామదాస్ జీ, మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీ తహసీల్దారు పదవితో పాటు ఈ కట్న కానుకలు, అగ్రహారాలు స్వీకరించండి. ఈ పల్లకీలో భద్రాచలం వరకు మా భుజాల మీద మేమే ఊరేగింపుగా మిమ్మల్ని మోసుకెళ్తాం. మేం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. ఈ పల్లకీ సేవలు, కానుకలు, అగ్రహారాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. క్షమించండి. ప్రభువులు చేతులు జోడించి అర్థిస్తున్నారు. వారి కోరిక కాదనుకు నాయన. ఆ ప్రభు ఈ ప్రభువుకి దర్శనమిచ్చి ప్రభువులు ఒకటని ప్రకటించాడు. నేను ఉత్త సేవకుణ్ణి, ఊరు పేరు లేనివాణ్ణి. నాయనా, నీకు మేమున్నాం, మా మాట కాదనకు. ఈ గాయాలు మానేదాకానైనా మా ఇంట ఉందువు గాని పదపోదాం. మీకు ఈ పై గాయాలే కనపడుతున్నాయి. భద్రాద్రి రామయ్య దర్శనానికి నోచుకోలేక ఛిద్రమైన నా గుండె గాయాలు మానేదెలా? మరణంతో కమల,
రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడి వాడినో కాదో ఈ రోజే తెలిపోవాలి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ